ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. సర్వాధికారి సర్వశక్తివంతుడా గొప్ప దేవుడా నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యంను ధ్యానించుచుండగా మా జీవితాలకు అవసరమైన వాక్య సందేశం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము. నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఎప్పుడు మనం స్థిరపరచబడతాము అంటే మీ దేవుడైన యెహోవాను నమ్ముకునిడి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు స్థిరపడాలనుకుంటున్నావు, ఏ విషయంలో నీకు స్థిరత్వం కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఎన్నో ప్రయత్నాలు చేసి స్థిరత్వం లేక ఏం చేయాలో అర్థం కాక వెతుకుతున్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా మాట వినుడి, యెహోషాపాతు అంటున్నాడు, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి. ఎవరిని నమ్ముకోవాలి అంటే మన దేవుడైన యెహోవాను మనము నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలి అని అంటే అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మీ జీవితంలో స్థిరత్వం కావాలంటే, మీ బ్రతుకుల్లో స్థిరత్వం కావాలి అంటే మనం చేయవలసింది ఏంటి అంటే యెహోవాను నమ్ముకునుడి. ఎందుకు ఆయన నమ్ముకోవాలి అంటే ఆయన సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి, ఆయన స్థిరత్వమును కలుగజేసేటువంటి వ్యక్తి, ఆయన స్థిరత్వమును ఇచ్చేటువంటి వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తిని మనము నమ్ముకోవాలి. ఎవరు ఆయన అంటే నీ దేవుడైన యెహోవా. భూమి ఆకాశములను సృజించిన దేవుడు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి, ప్రతి దానిపైన అధికారం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ దేవుని నీవు అంగీకరించినట్లయితే, ఆ దేవుని నీవు నమ్ముకున్నట్లయితే అప్పుడు మీరేం కలిగి ఉంటారంటే స్థిరపరచబడుదురు. ఏ విషయంలో స్థిరత్వం కావాలి నీకు? ఏ విషయంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు? ఈ ఉదయకాల సమయంలో ప్రయత్నాలు చేసి విసిగిపోయి మాటలు వింటున్నవేమో, ఏం చేయాలో అర్థం కాక ఎలా స్థిరపడాలని ఆలోచన చేస్తూ ఉన్నవేమో. నీకు స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరు అంటే నీ దేవుడైన యెహోవా. కాబట్టి ఎలా మనం స్థిరపరచబడగలము అంటే యెహోవాను నమ్ముకునుడి. ఆయన మాట మనం విని, ఆయన దేవుడైన యెహోవా నమ్ముకున్నప్పుడు, ఆయన మాట మనం విన్నప్పుడు మనం స్థిరత్వం కలిగి ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో స్థిరత్వము లేక నలిగిపోతూ ఉన్నావు, ఏ విషయంలో స్థిరత్వము లేక దిగులు చెందుతూ ఉన్నావు, ఈ మాటలు విను. దేవుని నమ్ముకో, దేవుని యందు విశ్వాసం ఉంచు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నా యెహోవాను నమ్ముకుంటే ఆయన నీకు స్థిరత్వాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మన జీవితంలో ఏ విషయంలో అయితే మనం స్థిరత్వం లేకుండా తిరుగుతూ ఉన్నామో, ఏ విషయంలో అయితే స్థిరత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తూ ఉన్నా యెహోవా యందు నమ్మిక ఉంచు. దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, నీ దేవుడని యెహోవా నమ్మినప్పుడు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో మనకి స్థిరత్వాన్ని కలుగజేస్తాడు. మనం స్థిరత్వం కలిగి ఉండాలి అంటే యెహోవాను నమ్ముకోవాలి. ఆయన ఎప్పుడైతే నమ్ముకున్నామో, ఆయన మాటలు ఎప్పుడైతే విశ్వసించామో మనము స్థిరత్వం కలిగి జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ వాక్యమును బట్టి మన స్థిరత్వం కలిగి ఉండాలి అంటే నీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి. ఆయన మాట యందు మనం నమ్మకం ఉంచాలి. ఆయన మాట యందు మనం నమ్మకం ఉంచినట్లయితే మన జీవితంలో కూడా మనము స్థిరత్వం కలిగి ఉంటాము. స్థిరత్వం కలిగి ఉండటానికి దేవుడు మన పట్ల కృప చూపించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, మా జీవితంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసి విఫలమైపోయాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం సెలవిస్తుంది, యెహోవాను నమ్ముకునుడి. కాబట్టి నిన్ను నమ్ముకుని, నీ మాటను నమ్మి మేము జీవించడానికి నీ కృప చూపించండి. మా జీవితంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మా జీవితంలో స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.